బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగుల కోసం బీజేపీ పోరు ఉధృతం చేసింది. నేడు సంగారెడ్డిలో భారీగా నిరుద్యోగ మార్చ్ తో పాటు కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మార్చ్ లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పాల్గొంటారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డిలోని ఐపీ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో బండి సంజయ్, ఈటెల రాజేందర్, విజయశాంతి, జితేందర్ రెడ్డి, రఘునందన్ పాల్గొనున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నిరుద్యోగ యాత్ర నిర్వహిస్తున్నామని బీజేపీ నేతలు అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగుల కోసం బీజేపీ పోరు ఉధృతం చేసింది. నేడు సంగారెడ్డిలో భారీగా నిరుద్యోగ మార్చ్ తో పాటు కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మార్చ్ లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పాల్గొంటారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డిలోని ఐపీ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో బండి సంజయ్, ఈటెల రాజేందర్, విజయశాంతి, జితేందర్ రెడ్డి, రఘునందన్ పాల్గొనున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నిరుద్యోగ యాత్ర నిర్వహిస్తున్నామని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గుడ్ మార్నింగ్. అయితే సంగారెడ్డిలో ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చును చేపట్టనున్నారు. అయితే ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. ముందుగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ నుండి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. నిరుద్యోగ మార్చ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రారంభించనున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు కూడా ఈ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనున్నారు. అయితే నిరుద్యోగ మార్చికి సంబంధించి బీజేపీ జిల్లా నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ గా ప్రధాన అంశంగా ఉద్యమం జరిగిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పి బీజేపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులంతా ఒకతాటిపైకి వచ్చి నిరుద్యోగ మార్చిని విజయవంతం చేయాలని ఇప్పటికే బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. భారీ జన సమీకరణ, నిరుద్యోగ అదేవిధంగా యువతను పెద్ద ఎత్తున సంగారెడ్డి కేంద్రానికి వచ్చేందుకు బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మరోవైపు నిరుద్యోగ మార్చును విజయవంతం చేసేందుకు గట్టి ప్రణాళికను కూడా ఇప్పటికే అమలు చేశారు బీజేపీ నేతలు. అయితే నిరుద్యోగ అంశం మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. త్వరలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా నియామకాలకు సంబంధించే ప్రధాన ఎజెండాగా మారబోతుంది ప్రతిపక్ష పార్టీలకు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలోని అనేక జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. తాజాగా రంగారెడ్డిలో ఈరోజు నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. వెనెల. రైట్ సునీల్, థ్యాంక్ యూ.